ఓకే. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంట్రీ. సో మనం టాప్ 500 క్వశ్చన్స్లో ఆల్రెడీ 250 వరకు మనం డిస్కస్ చేసాం. సో 251 క్వశ్చన్ నుంచి ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 251 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ మ్యాచ్? ఈ క్రింది వానిలో సరైన పోలిక ఏది అంటారు. ఆప్షన్స్ చూడండి. గ్లాసైటిస్, పైరిడాక్సిన్. ఓకే. సో డిసీజెస్ ఇచ్చేసి ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల డిసీజ్ వస్తుంది అని అడుగుతున్నారు. ఓకే, నోట్ చేయండి. సో గ్లాసైటిస్ అనేది వన్ కైండ్ ఆఫ్ డిసీజ్. ఏ రిలేటెడ్ అంటే టంగ్ రిలేటెడ్ డిసీజ్ అనమాట. సో స్టడీ ఆఫ్ టంగ్ ఈజ్ కాల్డ్ గ్లాసాలజీ అని చెప్పుకుంటాం కదా. సో గ్లాసాలజీ అంటే గ్లాస్ గురించి చదివే అధ్యయనాన్ని గ్లాసాలజీ అంటాం. మరి ఆ టంగ్కి కొన్ని రకాల డిసీజెస్ వస్తాయి. ఏంటి అంటే సో దాన్నే మనం నాలుక పూత లేదా నోటి పూత అనుకుంటూ ఉంటాం. ఆ డిసీజ్నే మనం సైంటిఫికల్గా గ్లాసైటిస్ అనేసి మనం చెప్పొచ్చు. సో వేడి ఎక్కువైపోతే మనకు ఈ డిసీజ్ వచ్చింది, మార్కెట్కి వెళ్ళేసి మనం బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటాం. బి కాంప్లెక్స్లో కూడా ఏ విటమిన్ లోపం వల్ల ఈ గ్లాసైటిస్ వస్తుంది అంటే కనుక B2 విటమిన్ లోపం వల్ల ఈ గ్లాసైటిస్ అనే వ్యాధి అనేది వస్తుంది అనమాట. ఓకే. సో B2 విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఏంటి? మనకు రైబోఫ్లావిన్. సో B2 విటమిన్ సైంటిఫిక్ నేమ్ రైబోఫ్లావిన్. మరి ఇక్కడ కరెక్ట్ మ్యాచ్ ఏమి ఇచ్చారంటే పైరిడాక్సిన్ అన్నారు. సో పైరిడాక్సిన్ అనేది B6 విటమిన్ సైంటిఫిక్ నేమ్ కాబట్టి ఇది కరెక్ట్ మ్యాచ్ కాదండి. పైరిడాక్సిన్ వల్ల మనకు ఎనీమియా డిసీజ్ అనేది వస్తుంది. అందుకే ఆ విటమిన్ యాంటీ ఎనీమియా విటమిన్ అని కూడా చెప్తూ ఉంటాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి లుకేమియా. లుకేమియా డిసీజ్ అనేది వన్ కైండ్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్. బ్లడ్లో కనుక WBC సెల్స్ కౌంట్ ఎక్కువైపోతే లుకేమియా అనే బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. సో ఇది కూడా మనకు ఏ విటమిన్స్ లోపం వల్ల వస్తుంది అంటే B9 అండ్ B12 విటమిన్స్ లోపం వల్ల వస్తుంది. ఇక్కడ మ్యాచ్ ఏమి ఇచ్చారు? ఆస్కార్బిక్ యాసిడ్ అంటున్నారు. ఆస్కార్బిక్ యాసిడ్ అనేది C విటమిన్ సైంటిఫిక్ నేమ్ కదా. సో C విటమిన్ వల్ల మనకు స్కర్వీ డిసీజ్ వస్తుంది, లుకేమియా కాదు. ఇది కూడా కరెక్ట్ మ్యాచ్ కాదు, ఎలిమినేట్. అల్జీమర్స్ అంటున్నారు. అల్జీమర్స్ అనేది వన్ కైండ్ ఆఫ్ బ్రెయిన్ రిలేటెడ్ డిసీజ్ అండి. మెమరీ లాస్, ఓకే, లేకపోతే మతిమరుపు, ఇట్లాంటి డిసీజెస్ని మనం అల్జీమర్స్ అని చెప్పుకుంటాం. సో B3 లోపం వల్ల వస్తుంది, B3 విటమిన్ లోపం వల్ల. B3 విటమిన్ సైంటిఫిక్ నేమ్ నియాసిన్ ఆర్ నికోటిక్ యాసిడ్. సో రెటినాల్ వల్ల అయితే కాదు. రెటినాల్ అనేది ఏ విటమిన్ సైంటిఫిక్ నేమ్ కదా. ఏ విటమిన్ వల్ల నిక్టోలోపియా అండ్ జిరాప్థాల్మియా డిసీజెస్ వస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఇన్ అ రైట్ మ్యాచ్. ఇంకపోతే మరాస్మస్ అంటున్నారు. మరాస్మస్కి మ్యాచ్ కార్బోహైడ్రేట్స్ అంటున్నారు. ఎస్, మరాస్మస్ అనేది ఒక డిసీజ్, కార్బోహైడ్రేట్స్ లోపం వల్ల వస్తుందండి. సో మరాస్మస్ అనేది నాట్ ఓన్లీ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్ కూడా తక్కువైపోతే కూడా వస్తుంది. అంటే మనం ఓవరాల్గా CPF లోపం అనొచ్చు. C ఫర్ కార్బోహైడ్రేట్స్, P ఫర్ ప్రోటీన్స్, F ఫర్ ఫ్యాట్స్. సో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్ బాడీలో కనుక తక్కువైపోతే సో వీ కెన్ ఈజీలీ ఎక్స్పోజ్ టు మరాస్మస్ డిసీజ్. ఈ డయాగ్రామ్ చూడండి. సో ఈ బేబీకి సో చూడ్డానికి ఏంటంటే బోన్లో స్ట్రెంగ్త్ ఉండదు, ఎందుకంటే ప్రోటీన్స్ తక్కువ అవుతున్నాయి కాబట్టి. కార్బోహైడ్రేట్స్ లేవు కాబట్టి సో ఎనర్జీ కూడా ఉండదు. కార్బోహైడ్రేట్స్ మనకు ఎనర్జీ కోసం కావాలి, ప్రోటీన్స్ ఏమో బోన్ మజిల్ డెవలప్మెంట్ కోసం కావాలి, ఫ్యాట్ ఏమో కూడా మనకు ఎనర్జీ పర్పస్లో కావాలి. ఈ మూడు లేకపోతే బాడీలో ఎనర్జీ ఉండదు, ప్లస్ బోను మజిల్ స్ట్రెంథనింగ్ కూడా ఉండదు. కాబట్టి సో చాలా వీక్గా, లేజీగా బాడీ అనేది తయారవుతుంది. ఆ డిసీజ్నే మరాస్మస్ అంటాం. కార్బోహైడ్రేట్స్ లోపం వల్ల వస్తుంది కాబట్టి ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్ మ్యాచ్. ఓకే. సో నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల నా వాయిస్ కొంచెం రఫ్గా ఉంటుంది. సో కొంచెం ప్లీజ్ బేర్ విత్ మై వాయిస్. ఓకే. సెకండ్, వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ కంప్లీట్ డైట్? ఓకే, క్రింది వానిలో సంపూర్ణ ఆహార పదార్థానికి ఉదాహరణ ఏది అంటున్నారు. సంపూర్ణ ఆహార పదార్థం అంటే ఏంటంటే సో వాట్ ఈస్ మీన్ బై కంప్లీట్ డైట్ అంటే సో 5 కైండ్ ఆఫ్ న్యూట్రిషన్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్, వైటమిన్స్. ఈ 5 కైండ్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఏ ఫుడ్లో అయితే ఉంటుందో ఆ ఫుడ్ని మనం కంప్లీట్ డైట్ అంటాం. మనందరికీ తెలుసు మిల్క్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఫర్ కంప్లీట్ డైట్. మిల్క్లో ఆల్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఏమో లాక్టోజ్ ఉంటుంది, తర్వాత ప్రోటీన్స్ ఏమో కెసిన్ ఉంటుంది, ఫ్యాట్ ఏమో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, మినరల్స్ ఏమో కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటాయి, వైటమిన్స్ ఏమో ఎక్సెప్ట్ C విటమిన్ రిమైనింగ్ ఆల్ కైండ్ ఆఫ్ వైటమిన్స్ అనేవి మనకు మిల్క్లో అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏమంటున్నారంటే ఎగ్ అంటున్నారు కదా. సో ఎగ్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఫర్ కంప్లీట్ డైట్. సో ఎగ్ కూడా మనం కంప్లీట్ డైట్కి ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. ఎగ్లో ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్స్ అనేవి ఉండవండి ఎగ్లో.
మరి ప్రోటీన్స్ ఉంటాయి. ఏ ప్రోటీన్ ఉంటుందంటే ఆల్బమిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. సో ఎగ్ వైట్ ఉంది కదా, సో ఈ ఎగ్ వైట్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్బమిన్ ప్రోటీన్. ఎగ్ వైట్లో ఆల్బమిన్ ఉంటుంది. నెక్స్ట్ మనకు ఎగ్ ఎల్లో యార్క్లో ఫ్యాట్ ఉంటుంది, కాల్షియం, ఫాస్ఫరస్, మినరల్స్ కూడా ఉంటాయి. ఎక్సెప్ట్ సి రిమైనింగ్ ఆల్ కైండ్ ఆఫ్ వైటమిన్స్ కూడా మనకు ఎగ్గులో ఉంటుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఎగ్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఫర్ కంప్లీట్ డైట్. ఓకే, నెక్స్ట్ సోయాబీన్. సోయాబీన్ ప్రోటీన్స్ సోయాబీన్స్లో ఎక్కువగా ఉంటాయి. మీట్లో కూడా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, కాబట్టి ఇవి రెండు ఆప్షన్స్ ఎలిమినేట్. సో మిల్క్, ఎగ్ రెండు కరెక్ట్. ఏబీ కరెక్ట్, మనకు సిలో ఉంది కదా, సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ డు నాట్ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ పెయిర్ ఆఫ్ 6 క్రోమోజోమ్స్ అంటున్నారు. సో 6 క్రోమోజోమ్స్ అంటే మీ అందరికీ తెలుసు, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ సో కన్సిస్ట్స్ ఆఫ్ 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ అని మనకు తెలుసు. 23 pairsలో 22 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ని వీఆర్ కాల్డ్ యాజ్ ఆటోజోమ్స్ అని చెప్పుకుంటాం. ఈ ఆటోజోమ్స్ అన్నీ కూడా సో డైప్లాయిడ్ స్టేట్లో ఉంటాయి. డైప్లాయిడ్ అంటే ఏంటంటే 2 క్రోమోజోమ్స్ అంటే ఒక జతలాగా ఉంటుంది అనమాట. ఓకే, ఒక పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్. కానీ కమింగ్ టు 23rd క్రోమోజోమ్, సో 23rd క్రోమోజోమ్ దట్ ఈస్ లైక్ సెక్షువల్ క్రోమోజోమ్ అంటాం. ఓకే, ఈ సెక్షువల్ క్రోమోజోమ్స్ ఫీమేల్స్లో ఒకలాగా, మేల్స్లో ఒకలాగా ఉంటాయి. మేల్స్లో అయితే XY క్రోమోజోమ్స్, ఫీమేల్స్లో అయితే XX క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే పర్ఫెక్ట్ పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అన్నారు. రెండు కూడా పెయిరే, కాకపోతే పర్ఫెక్ట్ పెయిర్ అని మనం దేన్ని కన్సిడర్ చేయాలి అంటే ఫీమేల్స్లో ఉన్న క్రోమోజోమ్స్ని పర్ఫెక్ట్ పెయిర్ అంటాం. ఎందుకు పర్ఫెక్ట్? సో మీరిద్దరు బాగా పర్ఫెక్ట్ పెయిర్ అంటాం. ఎందుకు పర్ఫెక్ట్ అన్నామంటే మోస్ట్లీ క్యారెక్టర్స్ ఒకేలా ఉన్నప్పుడు, ఓకే, ఇట్లా విషయాల్లో మనం పర్ఫెక్ట్ అనే మాట వాడుతూ ఉంటాం. ఇప్పుడు పెయిర్ అనుకుంటే ఇద్దరు కలిసి ఉంటే పెయిరే అంటాం. ఓకే, కానీ పర్ఫెక్ట్ పెయిర్ అని అనాలి అంటే సో ఇద్దరికి ఆ మ్యాచింగ్ అనేది, ఆ బాండింగ్ అనేది దాన్ని బేస్ చేసుకొని మనం సమ్ కైండ్ ఆఫ్ సిమిలారిటీస్ ఉంటే కనుక పర్ఫెక్ట్ అనే మాట మాట్లాడతాం. మరి ఇక్కడ సిమిలారిటీస్ ఎవరిలో ఉన్నాయి? ఫీమేల్స్లో ఉన్నాయి కదా, ఉమెన్లో ఉంది. ఎందుకంటే 2 ఎక్స్లే కాబట్టి 2 ఎక్స్ క్రోమోజోమ్స్, ఏ ఎక్స్ అయినా ఒకటే కాబట్టి బోత్ ఆర్ లైక్ సిమిలర్ కేటగిరీ అనమాట. కాబట్టి అవి సమ్ కైండ్ ఆఫ్ సిమిలారిటీ అనేది షో చేస్తుంది. కాబట్టి మనం సో ఫీమేల్ క్రోమోజోమ్స్ వీఆర్ కన్సిడర్ యాజ్ ఏ పర్ఫెక్ట్ క్రోమోజోమ్ అని మనం చెప్తాం అన్నమాట. మేల్లో ఎక్స్ వేరు, వై వేరు, సో బోత్ ఆర్ డిఫరెంట్ కదా. సో జెండరే మారిపోతుంది. ఎక్స్ వస్తే అమ్మాయి అయిపోతుంది, వై వస్తే అబ్బాయి అయిపోతాడు, జెండరే మారిపోతుంది. సో కంప్లీట్లీ డిఫరెంట్. సో వీఆర్ నాట్ టెల్ లైక్ దట్ ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ పర్ఫెక్ట్ పెయిర్ అని మనం చెప్పలేం. సో ఫీమేల్స్లో ఉన్న క్రోమోజోమ్స్ని పర్ఫెక్ట్ క్రోమోజోమ్స్ అనొచ్చు. సో కాబట్టి ఓన్లీ ఉమెన్, స్త్రీలు మాత్రమే అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మేల్స్ అనేవి మనం ఎలిమినేట్ చేయాలి. ఆప్షన్ సిలో బోత్ మెన్ అండ్ ఉమెన్, మెన్ ఎలిమినేట్ చేసినప్పుడు ఇక్కడ కూడా యాడ్ చేయదు కదా, సో ఇక్కడ కూడా ఎలిమినేట్. నెయిదర్ మెన్ ఆర్ ఉమెన్, సో ఇద్దరు కాదంటున్నారు. ఇద్దరు కాకుండా ఎలా ఉంటుంది? వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే కదా కిడ్స్లో క్యారెక్టర్స్ అనేది వస్తుంది. మదర్ ఫాదర్ నుంచి క్రోమోజోమ్స్ వస్తేనే అలా కిడ్స్లో కూడా ఆ మదర్ క్యారెక్టర్స్, ఫాదర్ క్యారెక్టర్స్ రావాలి కదా. సో ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీ ఉండాలి, లేదని ఎలా చెప్తావు నువ్వు? ఆప్షన్ ఎలిమినేట్ అనమాట. సో ఓన్లీ బీనే కరెక్ట్. కొంచెం ఆలోచిస్తే మనకు ఆన్సర్ తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ విచ్ వ్యాక్సిన్ కంపెనీ హ్యాస్ డెవలప్డ్ టైబర్ టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ దట్ హ్యాస్ రిసీవ్డ్ ప్రీ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫర్ గ్లోబల్ యూజ్. ఈ క్రింది వాటిలో ప్రపంచ ఉపయోగం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఫ్రీ క్వాలిఫికేషన్ పొందిన టైబర్ టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ ఏ వ్యాక్సిన్ కంపెనీ అభివృద్ధి చేసింది? సో చూడండి, టైబర్ టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్, దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ వ్యాక్సిన్ సో విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద టైఫాయిడ్ డిసీజ్ అనమాట. టైఫాయిడ్ డిసీజ్ ఎలా వస్తుంది? సాల్మొనెల్లా టైఫీ అని ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది కదా. ఆ బ్యాక్టీరియాని కిల్ చేయడానికి ఈ వ్యాక్సిన్ని యూజ్ చేస్తారనమాట, వేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు వ్యాక్సిన్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ డిసీజ్ వచ్చింది, దానికోసం వ్యాక్సిన్ వేసుకున్నాం అంటే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళందరికీ డిసీజ్ వచ్చింది అన్నట్లా కాదు కదండి. అంటే రాకుండా ముందు జాగ్రత్త కోసం మనం వ్యాక్సిన్ని తీసుకుంటాం. సో ఈ టైఫాయిడ్ కూడా రాకుండా ప్రివెంట్ చేయడం కోసం వచ్చిన యాంటీబాడీస్ క్రియేట్ చేసి వ్యాక్సిన్ని, డిసీజ్ని ప్రివెంట్ చేయడం కోసం ఈ టైబర్ టైఫాయిడ్ అనే వ్యాక్సిన్ వచ్చింది. ఓకే,
దట్టు ఇక్కడ ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలి. కాంజుగేట్ వ్యాక్సిన్ అంటున్నాడు. నార్మల్ వ్యాక్సిన్ వేరు, కాంజుగేట్ వ్యాక్సిన్ వేరు. నార్మల్ వ్యాక్సిన్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే డైరెక్ట్లీ దే కెన్ ప్రిపేర్డ్ బై ద బ్యాక్టీరియాస్ వల్ల. మీకు తెలుసు కదండి వ్యాక్సిన్స్ యాంటీబాడీస్ అన్నీ కూడా బ్యాక్టీరియాస్ వల్లే ప్రిపేర్ చేస్తారని. బ్యాక్టీరియాస్ వల్ల నార్మల్గా ప్రిపేర్ చేస్తే ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ నార్మల్ వ్యాక్సిన్. దెన్ వెన్ ఇట్ కమ్స్ టు కాంజుగేట్ వ్యాక్సిన్ నా కాంజుగేట్ అంటే ఏంటంటే సో దట్ పర్టికులర్ యాంటీజెన్ ఆర్ బ్యాక్టీరియా సో ఆర్ కంబైన్డ్ విత్ పాలిసాకరైడ్స్. పాలిసాకరైడ్స్ అంటే ఏంటి? కార్బోహైడ్రేట్స్లో సో వన్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ కదా పాలిసాకరైడ్ అనేది. ఈ పాలిసాకరైడ్ కాంబినేషన్లో ఈ వ్యాక్సిన్ని ప్రిపేర్ చేస్తారంట. ఆ వ్యాక్సిన్నే కాంజుగేట్ వ్యాక్సిన్ అంటాం. ఇది చాలా ఇమ్మీడియట్ రియాక్షన్ ఉంటుందన్నమాట. వ్యాక్సిన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్, 5 టైప్స్ ఉన్నాయండి. ఈ వ్యాక్సిన్స్ మీద కొంచెం అలా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు వ్యాక్సిన్స్ గురించి కొంచెం బ్రీఫ్గా మీరు అబ్జర్వ్ చేసి వెళ్ళండి, మీకు ఐడియా వస్తుంది అనమాట. ఓకే, సో ఈ టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ని ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు అనేది క్వశ్చన్. ఆప్షన్ బిలో భారత్ బయోటెక్ ఉంది కదా, ఎస్ భారత్ బయోటెక్ వాళ్ళు టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ ఎస్టాబ్లిష్ చేశారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ కాంజుగేట్ వ్యాక్సిన్ ఇన్వెంటెడ్ బై ద భారత్ బయోటెక్. ఓకే, ఫస్ట్ కాంజుగేట్ వ్యాక్సిన్లోనే ఫస్ట్ ప్రిపేర్ చేసింది టైఫాయిడ్ కోసమే, అదే టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్. ఫస్ట్ వన్ పనేషియా బయోటెక్ అనేది న్యూఢిల్లీలో ఉంటుందండి. ఇది కూడా ఒక ఫార్మసిటికల్ ఇండస్ట్రీ. వీళ్ళు సమ్ కైండ్ ఆఫ్ పోలియో వ్యాక్సిన్స్ని, చాలా రకాల వ్యాక్సిన్స్ని వీళ్ళు కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ బయోకాన్ వాళ్ళు బెంగళూరులో ఉంటుంది అనుకుంటా బయోకాన్. సో వీళ్ళు కూడా మనకి పోలియో వైరసెస్, కోవిడ్ వ్యాక్సిన్స్ని కూడా రీసెంట్గా స్టార్ట్ చేశారు వీళ్ళు కూడా ప్రొడ్యూస్ చేయడం. భారత్ సీరం అండ్ వ్యాక్సిన్స్, భారత సీరం అనేది మహారాష్ట్ర బాంబేలో ఉంటుంది. ఓకే, వీళ్ళు కూడా ఏంటంటే సీరం, ఓకే, సమ్ కైండ్ ఆఫ్ బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ కోసం వ్యాక్సిన్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట వీళ్ళు కూడా. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో భారత్ బయోటెక్ వాళ్ళు టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ని డిస్కవర్ చేశారు. ఆ కాంజుగేట్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. కాంజుగేట్ అని ఎందుకు అంటున్నామంటే దట్ కైండ్ ఆఫ్ పర్టికులర్ వ్యాక్సిన్స్ ఆర్ ప్రిపేర్డ్ బై ద పాలిసాకరైడ్స్. నెక్స్ట్, which of the following relation is true regarding the amounts of genetic material contributed by the father and mother to the child? ఓకే, సో జెనెటిక్ మెటీరియల్ కాంట్రిబ్యూటెడ్ బై ద ఫాదర్ అండ్ మదర్ టు ద చైల్డ్. ఫాదర్కి మదర్కి జెనెటిక్ మెటీరియల్ అయితే వస్తుంది అనే మాట మీకు తెలుసు, అవునా? ఇప్పుడు క్రోమోజోమ్స్తో పాటు ఎక్స్ క్రోమోజోమ్ వచ్చింది అంటే ఆ క్రోమోజోమ్లో డిఎన్ఏ ఉంటుంది, ఆ డిఎన్ఏలో జీన్స్ ఉంటాయి, అది ఆ మొత్తాన్నే మనం జెనెటిక్ మెటీరియల్ అంటాం. ఓకే, ఇప్పుడు క్రోమోజోమ్ రాకుండా ఫర్టిలైజేషన్లో జెండర్ కన్ఫర్మేషన్ అవ్వదు కదా, మరి కంపల్సరీ ఫాదర్ నుంచి మదర్ నుంచి జెనెటిక్ మెటీరియల్ అయితే రావాలి. దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. ఓకే, ఇప్పుడు ఆ మాట అయితే గుర్తుపెట్టుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని నో రిలేషన్ కెన్ బి డిటర్మైన్డ్ అన్నాడు 4th ఆప్షన్లో. ఇద్దరికి సంబంధం లేదంట. పేరెంట్స్కి సంబంధం లేకపోతే పిల్లలు ఎట్లా వస్తారు? ఈవెన్ ల్యాబొరేటరీలో ప్రిపేర్ చేసే టెస్ట్ ట్యూబ్ బేబీస్లో కూడా ఫాదర్ నుంచి సెల్లు, మదర్ నుంచి సెల్లు, స్పర్మ్స్, ఓవ్యూల్ అయితే కలెక్ట్ చేయాలి కదా. ఆ సెల్స్లో జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది కదా. అంటే ఆర్టిఫిషియల్గా అయినా న్యాచురల్గా అయినా ఎలాగైతేనేంటి పేరెంట్ సెల్ లేకపోతే మనకు డాటర్ సెల్ అనేది రాదు. ఓకే, సమ్ కైండ్ ఆఫ్ మొక్కలలో సమ్ బ్యాక్టీరియాస్లో వస్తుంది అనుకోండి, అది డిఫరెంట్, మనిషిలో రాదు కదా. సో కాబట్టి నో రిలేషన్ కెన్ బి డిటర్మైన్ అంటున్నాడు, అది అలా అనకూడదు, తప్పు. ఎలిమినేట్ చేద్దాం ఆ ఆప్షన్ని. ఓకే, సో ఇద్దరు కాంట్రిబ్యూషన్ కంపల్సరీ ఉంటుంది. ఇంకా పోతే ఫాదర్ ఎక్కువ మదర్ ఎక్కువ ఇద్దరు ఈక్వలా అనేది మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఫాదర్ ఎక్కువ మదర్ ఎక్కువ కాదు, ఇద్దరు ఈక్వలే. ఓకే, ఎందుకు ఈక్వల్ అంటే ఇప్పుడు ఫాదర్లో XY క్రోమోజోమ్స్ ఉన్నాయి, మదర్లో XX క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక అమ్మాయి పుట్టింది అనుకుందాం, అమ్మాయి పుట్టింది అంటే మదర్లో X రావాలి, ఫాదర్లో కూడా X రావాలి, వీళ్ళల్లో ఒకటి వాళ్ళల్లో ఒకటి రావాలి, అంటే ఈక్వల్గా వచ్చినట్లే కదా, 1-1 వచ్చాయి. లేదా అబ్బాయి పుట్టారనుకుందాం, అప్పుడు మదర్లో X రావాలి, ఫాదర్లో Y రావాలి, XY రావాలి, అంటే ఇద్దరు నుంచి ఈక్వల్గా వచ్చాయి. మదర్లో 2 X'లు వచ్చేసి ఫాదర్లో 1 Y వస్తానంటే అది కుదరదు. లేదా ఫాదర్లో XY వచ్చేసి మదర్లో 1 X'ే వస్తుంది అంటే అది కూడా కుదరదు. ఓకే, సో ఎట్లాంటి కేసెస్లో కుదురుతుందంటే చాలా రేర్ కేసెస్లో, అది కూడా హెటిరోజెనిక్ ట్విన్స్ పుడతారు కదా, ఆ ట్విన్స్ పుట్టినప్పుడు కూడా ఇప్పుడు హోమోజెనిక్ ట్విన్స్లో ఎలాగో కుదరదు, పాసిబుల్ లేదు. ఒక X ఒక Y ఆల్రెడీ జెండర్ కన్ఫర్మేషన్ అయిన తర్వాతే జైగోట్లో స్ప్లిట్టింగ్ అయ్యి బేబీస్ స్ప్లిట్ అవుతారు కాబట్టి దెర్ ఇస్ నో ఛాన్స్. హెటిరోజినస్ ట్విన్స్లో కూడా ఓవిల్స్ 2 సపరేట్ కదా, ఓవిల్ సపరేట్ అయినప్పుడు స్పర్మ్స్ కూడా సపరేటే కదా, 2 సపరేట్ అయినప్పుడు మరి అక్కడ కూడా ఇండివిజువల్ కాంట్రిబ్యూషనే ఉంటుంది.
అక్కడ కూడా కలిపి అయితే రావు కదండి. సో 2 ఓవియల్స్ ఉన్నాయి అంటే ఒక ఓవియల్లో ఎక్స్ ఉంటుంది, ఇంకో ఓవియల్లో ఎక్స్ ఉంటుంది. 2 స్పర్మ్స్ వస్తున్నాయి అంటే ఒక స్పర్మ్లో ఎక్స్ ఉండొచ్చు, ఇంకో దాంట్లో వై ఉండొచ్చు, లేదా రెండిట్లో కూడా ఎక్స్ ఉండొచ్చు. రెండిట్లో ఎక్స్ ఉంటే అబ్బాయిలు పుడతారు. అట్లాంటి రేర్ కేసెస్లో మాత్రమే 2 ఎక్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే ఏమవుతుందంటే కొంచెం 1 or 2% మనం ఈక్వల్ అని చెప్పలేం, కానీ మిగతా అన్ని కేసెస్లో కూడా ఫాదరు మదరు ఈక్వల్గా వస్తుంది. ఫాదర్ నుంచి ఒక ఎక్స్ లేదా వై, మదర్ నుంచి ఒక ఎక్స్, అవి 2 కలితే ఎదర అమ్మాయి ఎదర అబ్బాయి. కాబట్టి జెనెటిక్ మెటీరియల్ అనేది ఫాదర్ నుంచి మదర్ నుంచి ఈక్వల్గానే ఉంటుంది. కానీ మనకు ఫాదర్ క్రోమోజోమ్స్ అనేవి మదర్ క్రోమోజోమ్స్కి డామినేట్ చేస్తాయి అంతే. డామినేషన్ అంటే ఏంటంటే డామినేషన్ అంటే ఫాదర్ నుంచి ఎక్కువ వచ్చేసినాయని కాదు, ఆ క్యారెక్టర్స్ మదర్ని కొంచెం డామినేట్ చేస్తాయి. అందుకే ఎప్పుడైనా సరే పిల్లలకి వాళ్ళ ఫాదర్ వంశం పేరు మా ఫాదర్ ఇదే చెప్పుకుంటారు, అలా సర్నేమ్. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. ఓకే, చూడ్డానికి మదర్ క్యారెక్టర్స్ వచ్చినా బై డిఫాల్ట్ లైక్ ఆ డిఎన్ఏస్ కానీ, బ్లడ్ స్ట్రక్చర్ కావచ్చు, బ్లడ్ గ్రూప్స్ కావచ్చు, ఆ మెంటాలిటీ కావచ్చు, ఆ బిహేవియర్ కావచ్చు, ఆల్మోస్ట్ ఫాదర్దే ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, జెనెటిక్ మెటీరియల్ అయితే ఇద్దరి నుంచి ఈక్వల్గా వస్తుంది అనే మాట గుర్తుపెట్టుకోవాలి. సో థర్డ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, ఉమెన్ హ్యావ్ ష్రిల్ వాయిస్ బికాస్ ఆఫ్. స్త్రీలు చురుకైన స్వరాన్ని కలిగి ఉంటారు ఎందుకు అంటున్నారు. సో చురుకైన స్వరం అంటే ఏంటంటే, ష్రిల్ వాయిస్ అంటే ఏంటంటే పిచ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, అంటే పిచ్ తక్కువ ఎక్కువ అని ఎట్లా అని నేను చెప్తాను. ష్రిల్ అంటే ఏంటంటే కీచుదనం అంటాం కదా, అంటే లో వాయిస్. ఇప్పుడు అమ్మాయిలు మాట్లాడితే కొంచెం వాయిస్ లో ఉంటుంది, అదే ఒక మేల్స్ మాట్లాడితే, అబ్బాయిలు మాట్లాడితే కొంచెం వాయిస్ అనేది, సౌండ్ అనేది మనకు వైబ్రేట్ లాగా వస్తూ ఉంటుంది అనమాట. అది ఎలాగా అంటే కనుక ఇక్కడ ఈయన ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని అడుగుతున్నాడు. సో వాయిస్ ఎప్పుడూ కూడా ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రీక్వెన్సీ అంటే నథింగ్ బట్ పిచ్ అండి. ఓకే, పిచ్. ఇంకొకటి ఇంటెన్సిటీ అంటే ఏంటంటే వైబ్రేషన్. దాన్నే మనం తెలుగులో కంపన పరిమితి అనేసి మనం చెప్పుకుంటాం, ఇంటెన్సిటీ. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో చూసినట్టు వోకల్ కార్డ్స్ ఇలా ఉంటాయి. ఓకే, ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఆల్వేస్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, ఫ్రీక్వెన్సీస్ వీఆర్ టాక్ అబౌట్ లైక్ వోకల్ కార్డ్స్ సైజ్ అండ్ లెంత్ అని చెప్తా. సైజ్ అండ్ లెంత్, సైజు లెంత్ ఎక్కువ ఉంటే కనుక ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే పిచ్ తక్కువ ఉంటుంది. అబ్జర్వ్ చేయాల. సో సైజు లెంత్ కన్నా వోకల్ కార్డ్స్ ఎక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో పిచ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు అమ్మాయిలలో పిచ్ తక్కువ అంటున్నా. ఓకే, పిచ్ తక్కువ అంటుంటే అంటే దాని అర్థం ఏంటి, వాయిస్ అనేది ష్రిల్ వాయిస్ ఉంటుంది, అంటే చాలా స్లోగా మాట్లాడుతూ ఉంటారనమాట. ఓకే, సో దాన్ని మనం ష్రిల్ వాయిస్ అనేసి చెప్తాం. ఇప్పుడు ఇక్కడ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని అడిగాడు కాబట్టి హై ఫ్రీక్వెన్సీ అనాలి. ఓకే, హై ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే పిచ్ తక్కువ ఉంటుంది. 2 ఇన్వర్స్ ప్రపోర్షనల్ రిలేషన్షిప్లో ఉంటాయి. ఒకవేళ ఇంటెన్సిటీ గురించి మాట్లాడామనుకో అంటే ఏంటంటే వైబ్రేషన్. సో వాయిస్లో వైబ్రేషన్ ఎక్కువ ఉంటే వాయిస్ కూడా ఎక్కువ ఉంటుంది, అంటే పిచ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అబ్బాయిలకి ఫ్రీక్వెన్సీ ఎక్కువ లైక్ వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి, అంటే ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటాయి, కంపన పరిమితి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మాట్లాడే మాట కూడా సో చాలా గంభీరంగా లైక్ చాలా లౌడ్ వాయిస్ వస్తుంది అనమాట. ఓకే, అదే ఇంటెన్సిటీ తక్కువ ఉంటే లో వాయిస్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి, అమ్మాయిల వాయిస్ ష్రిల్ వాయిస్ ఉంటుంది బికాజ్ ఆఫ్ హై ఇంటెన్సిటీ అండ్ హై ఫ్రీక్వెన్సీ అండ్ లో ఇంటెన్సిటీ. ఫీమేల్స్కి అయితే హై ఇంటెన్సిటీ కన్ఫ్యూజ్ అవుతున్నా కదా, హై ఫ్రీక్వెన్సీ అండ్ లో ఇంటెన్సిటీ అని అమ్మాయిలకు చెప్పాలి. అదే బాయ్స్కి వచ్చేసప్పటికి ఆపోజిట్ అనమాట. సో లో ఫ్రీక్వెన్సీ హై ఇంటెన్సిటీ అనేసి మనం చెప్పుకోవాలి. ఇప్పుడు మరి ఫ్రీక్వెన్సీ, ఇప్పుడు వాయిస్లో ఇప్పుడు వోకల్ కార్డ్స్ లెంత్ ప్లస్ సైజ్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నా కదా. సో వోకల్ కార్డ్స్ సైజ్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు పిచ్ తక్కువైనా కూడా మాటలు అనేవి చాలా ఫాస్ట్గా మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు కంపేర్ టు ఫీమేల్స్ అండ్ మేల్స్తో మాట్లాడితే అమ్మాయిలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, వాగుతూ ఉంటారు ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళకు వాయిస్లో ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది, అంటే స్పేస్ ఎక్కువ ఉంటుంది. వాయిస్ అనేది చాలా ఫాస్ట్గా అట్లా వస్తూ ఉంటుంది ఫ్లోలో. ఇప్పుడు అబ్బాయిలు గొడవ పడితే అమ్మాయిలు, ఈ ఆడవాళ్ళందరూ ఈ కుళాయిల దగ్గర బిందెలతో కొట్లాడుకుంటూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. ఓకే, గొడవ పడే కొద్దీ ఇంకా గొడవ మాట్లాడుతూనే ఉంటారు. ఆ వాయిస్ ఎలా వస్తుందంటే బేసిక్గా వాళ్ళ వోకల్ కార్డ్స్లో స్పేస్ ఎక్కువ, సో వాళ్ళకి అంత ఈజీగా అలుపు రాదు, వస్తూనే ఉంటాయి అన్నమాట.
ఓకే, కాబట్టి ఫ్రీక్వెన్సీ అనేది ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే ష్రిల్ వాయిస్ ఉంటుంది, అంటే కీచుదనం ఉంటుంది. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఇన్సెక్ట్స్ అన్నీ కూడా ఎగురుతూ ఉంటాయండి. మనకి ఇన్సెక్ట్స్ ఎగిరేటప్పుడు సౌండ్ తక్కువ వస్తుంది కదా, సో అట్లా వాటి రెక్కలు కూడా ఎగిరేటప్పుడు సౌండ్ తక్కువ వస్తుంది. అలా కాకుండా ఫ్రీక్వెన్సీ లో ఉందనుకోండి, వాయిస్ అనేది ఎక్కువ లౌడ్లీగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైగర్స్, లయన్స్ అరుస్తాయి, ఎలిఫెంట్ అవన్నీ అరుస్తూ ఉంటాయి. ఆ వాయిస్ ఎట్లుంటుంది మనకి, సో చాలా లో ఫ్రీక్వెన్సీతో ఎక్కువ మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, అంటే సౌండ్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది, అట్లా ఉంటుంది అనమాట. ఓకే, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇది మనకు ఫిజిక్స్లో సౌండ్ అనే టాపిక్లో వస్తుంది. మనం టాపిక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి ఇది ఎందుకు ఇంత లెంత్గా చెప్తున్నానంటే ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ఓకే, సో ష్రిల్ వాయిస్ ఎలా వస్తుంది, లౌడ్ వాయిస్ ఎలా వస్తుంది అంటే కనుక, ష్రిల్ వాయిస్ ఏమో హై ఫ్రీక్వెన్సీ లో ఇంటెన్సిటీ వల్ల ష్రిల్ వాయిస్ వస్తుంది, పక్కన పెట్టేసేయండి. మరి లౌడ్ వాయిస్ ఎలా వస్తుంది అంటే లో ఫ్రీక్వెన్సీ హై ఇంటెన్సిటీ వల్ల లౌడ్ వాయిస్ వస్తుంది. ఈ రెండు వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. తర్వాత వీలున్నప్పుడు ఎప్పుడైనా సౌండ్ ఎనర్జీ టాపిక్ గురించి మాట్లాడదాం. ఓకే, నెక్స్ట్ అది మనకు అమ్మాయిలు అడిగారు కాబట్టి ష్రిల్ వాయిస్ అన్నారు కాబట్టి, సో ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ అనేది హై ఉంటుంది అనమాట. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. లో ఫ్రీక్వెన్సీ ఎవరిలో ఉంటుంది అంటే బాయ్స్లో ఉంటుంది, మేల్స్లో లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ష్రిల్ వోకల్స్ ష్రిల్ కాదు, వోకల్స్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది అని చెప్పాలి. సో ఇది ఎలిమినేట్. స్ట్రాంగ్ ఎపిగ్లాటిస్, వాయిస్కి ఎపిగ్లాటిస్కి సంబంధం లేదు, సో ఇది ఎలిమినేట్ చేసేద్దాం. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, which part of the brain is responsible for triggering actions like thinking, intelligence, memory and ability to learn అన్నారు. ఓకే, లెర్న్ అన్నారు ఇక్కడ, ఎబిలిటీ టు లెర్న్. జ్ఞాపక శక్తి, తెలివితేటలు, ఆలోచన వంటి చర్యలను ప్రేరేపించడానికి మెదడులోని ఏ భాగం బాధ్యత వహిస్తుంది? ఓకే, సో మీ అందరికీ తెలుసు బ్రెయిన్లో 3 పార్ట్స్ ఉంటాయి. ముందు మెదడు సెరిబ్రమ్, పెద్ద మెదడు అంటాం, మిడ్ బ్రెయిన్ అంటాం, మధ్య మెదడు, లాస్ట్ది సెరిబెల్లం, దట్ ఈస్ కాల్డ్ హిండ్ బ్రెయిన్ అని కూడా చెప్పొచ్చు, చిన్న మెదడు అని కూడా చెప్పొచ్చు, అనుమస్తిష్కం అని కూడా చెప్పొచ్చు. మరి ఈ ఇంటెలిజెన్స్కి, మెమరీకి ఈ మనకు దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే కనుక సెరిబ్రమ్ పార్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దిస్ డయాగ్రామ్ రిలేటెడ్ టు సెరిబ్రమ్ అనేది ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెరిబ్రమ్ అనుకుంటే, ఈ సెరిబ్రంలో మనకి ఏంటంటే గైరీ సల్సీస్ అండ్ 2 పార్ట్స్ ఉంటాయండి, స్ప్రింగ్ షేప్లో ఉంటాయి. సో ఈ అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్నవన్నీ కూడా గైరీస్, ఈ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉన్నవన్నీ కూడా సల్సీస్. గైరీ ఏం చేస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ని స్టోరేజ్ చేస్తుంది, సల్సీ ఇన్ఫర్మేషన్ని రీకాల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేదో మీకు ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తము మీ బ్రెయిన్లో స్టోర్ చేసుకునేది ఏది అంటే గైరీస్ అనమాట. ఎగ్జామ్లో ఒకవేళ ఈ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, సో ఎక్కడో విన్నాం, ఎక్కడో చదివామని గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు కదా, అలా గుర్తు తెచ్చినప్పుడు గుర్తు వచ్చేయడానికి ట్రై చేసేది ఏదంటే సల్సీస్ అనమాట. ఓకే, ఇవి రెండు కూడా ఎంత ఎక్కువగా, ఎంత దగ్గరగా, హార్డ్గా ఉంటే ఇంటెలిజెన్స్ పవర్, మెమరీ పవర్ ఎక్కువ ఉంది అని దాని అర్థం. అలా కాకుండా దూరంగా, వేవ్ లెంత్ ఎక్కువ ఉండి దూరంగా తక్కువ ఉంటే ఇంటెలిజెన్స్ తక్కువ ఉంది అని దాని అర్థం. సో ఇంటెలిజెన్స్ అనేది దీన్ని బేస్ చేసుకొని ఉంటుంది. కొంతమంది బాగా ఇంటెలిజెంట్ అంటారు, వాళ్ళలో గైరీ సల్ఫీస్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అలా ఉంటుంది. కొంతమందిలో ఇంటెలిజెన్స్ తక్కువ ఉంది అంటారు, సో గైరీ సల్ఫీస్ అట్లా మేడప్ అయి ఉంటాయి అన్నమాట వాళ్ళు, అంతే డిఫరెన్స్. ఓకే, మీ తప్పేం కాదు, అది వీటి తప్పు. ఓకే, కాబట్టి సో ఇవన్నీ కూడా మనకు ముందు మెదడులో ఉంటాయి, దట్ ఈస్ సెరిబ్రమ్. సో దాన్నే మనం మస్తిష్కం అని కూడా అంటాం. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సెరిబెల్లం అనేది బాడీ బ్యాలెన్సింగ్ మొత్తం సెరిబెల్లం కంట్రోల్లో ఉంటుందండి. అంటే మన హ్యాండ్ మూమెంట్, లెగ్ మూమెంట్ ఇవన్నీ సెరిబెల్లం కంట్రోల్లో ఉంటుంది. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు సర్టెన్ టైం మన బాడీలో పార్ట్స్ పనిచేయవు, ఎటు పడితే అటు తూలుతూ నడుస్తూ ఉంటారు కదా, ఏది పడితే అది మాట్లాడతారు, కాన్షియస్లో ఉండం. బికాజ్ ఆఫ్ సమ్ టైమ్ ఆల్కహాల్ అనేది సెరిబెల్లంలో ఉన్న నర్వ్స్ని అనస్థీషియా స్టేజ్లోకి పంపించేస్తుంది. ఆల్కహాల్ దిగిపోయినంత వరకు మనం అదే మూడ్లో ఉంటాం, అది సెరిబెల్లం. సో ఎలిమినేట్ దట్ ఆప్షన్. హైపోథాలమస్ అనేది ఒక గ్లాండ్, చిన్న గ్లాండ్, పీ షేప్లో ఉంటుంది. ఈ హైపోథాలమస్ మనకు డోపమైన్ అనే ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది, దాన్నే మనం అడిక్షన్ హార్మోన్ అని కూడా చెప్తాం. ఓకే, డైఎన్సెఫలాన్ అనేది ఫోర్ బ్రెయిన్ని, మిడ్ బ్రెయిన్ని, అంటే పెద్ద మెదడుని, మధ్య మెదడుని రెండింటిని కనెక్ట్ చేస్తూ ఉండే ఒక స్మాల్ నర్వ్ అనమాట. సో ఈ డైఎన్సెఫలాన్లో సో మనకు ఆకలి, నిద్ర, సమ్ కైండ్ ఆఫ్ సెక్షువల్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా దీని కంట్రోల్లో ఉంటాయి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, డాష్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ మెటీరియల్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. డాష్ అనేది మానవుల్లో శక్తి మరియు పదార్థాలకు మూలం.
అంటే శక్తికి ఏది మూలం అంటే మనం ఎనర్జెటిక్గా పని చేయాలన్నా మాట్లాడాలన్నా మన బాడీకి ఎనర్జీ శక్తి కావాలి కదా, దానికి దేని వల్ల వస్తుంది అంటున్నారు. వాటర్ వల్ల ఎనర్జీ, వాటర్ తాగి ఉంటే ఎనర్జీ వచ్చేస్తుందా? రాదు కదా. సన్లైట్ వల్ల మనకు వచ్చేది ఓన్లీ డి విటమిన్. ఓకే, మొత్తం ఎనర్జీ రాదు. ఇక ఫుడ్ అంటున్నారు. ఫుడ్ అనేది సింపుల్ క్వశ్చన్ కదండి ఇది. ఫుడ్ తీసుకుంటే మనకు ఎనర్జీ వస్తుంది. ఫుడ్ అంటే ఫుడ్లో సమ్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఉన్నాయి, వాటన్నిటిని కలిపే ఫుడ్ లేదా డైట్ అనేసి మనం చెప్తాం. లైక్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, మినరల్స్, వైటమిన్స్. కాబట్టి ఆప్షన్ సి ఫుడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇంకా పోతే గ్యాస్ అంటున్నారు. గ్యాస్ అంటే లైక్ సమ్ కైండ్ ఆఫ్ గ్యాసెస్ లైక్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇట్లాంటి వాటిని కన్సిడర్ చేయొచ్చు. సో ఆక్సిజన్ మనకు కావాలి బ్రతకడానికి, బాడీలో మెటబాలిజం జరగాలి. నీకు ఆక్సిజన్ కావాలంటే ఫస్ట్ ఫుడ్ తినాలి, దానివల్ల నీకు బ్లడ్ జనరేషన్ కావాలి, దాంట్లో తర్వాత ఆక్సిజన్ను యూటిలైజ్ చేసుకుంటావు, అదంతా తర్వాత వచ్చే సంగతి. ఫస్ట్ అయితే ఫుడ్ ఉండాలి కదా, కాబట్టి ఫుడ్ ఈజ్ ద మెయిన్ రీసోర్స్ అన్నమాట. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ద బయోకెమికల్ ల్యాబొరేటరీ ఆఫ్ ద హ్యూమన్ బాడీ? క్రింది వాణిలో జీవరసాయన ప్రయోగశాల అని దేనిని అంటాం? స్మాల్ ఇంటెస్టైన్, బ్రెయిన్, ప్యాంక్రియాస్ అండ్ లివర్ అన్నారు కదా. సో లివర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో లివర్ అనేది బాడీలో మనకి రైట్ సైడ్న స్టమక్కి పక్కన రైట్ సైడ్లో లివర్ ఉంటుంది. టోటల్గా లివర్ మనకు 1.5 kgs లేదా 1500 grams ఉంటుంది కదండి. 1500 grams లివర్ ఉంటుంది. దీన్నే మనం కెమికల్ ఇండస్ట్రీ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అని చెప్పొచ్చు. ఎందుకు కెమికల్ ఇండస్ట్రీ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అని చెప్పొచ్చు అంటే, సో లివర్ అనేది చాలా ఫంక్షనింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఎక్స్ట్రా తీసుకున్న గ్లైకోజన్గా కన్వర్ట్ అయ్యి లివర్లోనే స్టోర్ అవుతుంది. అంటే బాడీ డయాబెటీస్కి లోన్ అవ్వకుండా ఉండాలంటే లివర్ ఇంపార్టెంట్. సమ్ కైండ్ ఆఫ్ వైటమిన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఏ, డి, ఈ, కే, B9, B12 విటమిన్స్ని. నెక్స్ట్ ఇంకా ఆర్బీసీ సెల్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అయిన తర్వాత లివర్లో చనిపోతాయి. చిన్నపిల్లల్లో అయితే లివరే ఆర్బీసీని ప్రొడ్యూస్ చేస్తుంది. ప్లేట్లెట్స్, WBC సెల్స్ కూడా లివర్లోకి వెళ్ళి చచ్చిపోతాయి. ఓకే, సో ఇట్లాంటి వాటన్నిటికీ కూడా రీజన్ కాబట్టి లివర్ని మనం కెమికల్ ఇండస్ట్రీ ఆఫ్ ద బాడీ అంటాం. బాడీలో ఎక్కువ విష పదార్థాలు ఎక్కువైపోయినా, టాక్సిక్స్ ఎక్కువైపోయినా కూడా ఆ టాక్సిన్స్ని మొత్తం నాన్ టాక్సిక్గా క్రియేట్ చేసేది ఏది అంటే మన లివరే అనమాట. సో లివర్ డ్యామేజ్ అయితే ఇంకొకటి ఏంటంటే ఈ లివర్కి రీజనరేషన్ కెపాసిటీ కూడా ఉంటుందండి, రీజనరేషన్ కెపాసిటీ. ఓకే, కాబట్టి లివర్ ఈజ్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ. సో దట్స్ వై వీఆర్ కాల్డ్ యాజ్ కెమికల్ ఇండస్ట్రీ ఆఫ్ ద బాడీ. ఓకే, ఆర్ కెమికల్ ల్యాబొరేటరీ ఆఫ్ ద బాడీ. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్యాంక్రియాస్ అనేది కూడా సమ్వాట్ ఇంపార్టెంట్ అండి. బికాస్ ఆఫ్ ఇన్సులిన్ అనే ఇంపార్టెంట్ హార్మోన్ని ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తుంది. ఓకే, వీఆర్ కాల్డ్ యాజ్ హెటిరోక్రైన్ గ్లాండ్, మిశ్రమ గ్రంథి అనేసి మనం చెప్పుకుంటాం. 60 grams వెయిట్ ఉంటుంది. నెక్స్ట్ బ్రెయిన్ 1400 grams వెయిట్ ఉంటుంది. సో మన బ్రెయినే మనకు ఏం చెప్పొచ్చు, న్యూక్లియస్ లాగా యాక్ట్ చేస్తుంది కదా, సెంటర్ పార్ట్ అనమాట. బ్రెయిన్ కనుక పనిచేయకపోతే బ్రతుకున్న శవంతో సమానం. ఓకే, కోమా స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, కాన్షియస్ లేకుండా. కాబట్టి బ్రెయిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్. బట్ వీఆర్ నాట్ కాల్డ్ యాజ్ కెమికల్ ల్యాబొరేటరీ ఆఫ్ ద బాడీ అని చెప్పాం. స్మాల్ ఇంటెస్టైన్, అమ్మో ఇది ఇంకా ఇంపార్టెంట్. సో ఇంటెస్టైన్ అంటే ఏంటంటే 100% డైజెషన్ ఇంటెస్టైన్లోనే జరగాలి. నీకు ఇంటెస్టైన్, చాలామందికి ఇంటెస్టైన్ క్యాన్సర్ వస్తుంది. ఓకే, సో ఇర్ఫాన్ ఖాన్ ఉన్నారు కదా యాక్టర్, ఇర్ఫాన్ ఖాన్ కూడా స్మాల్ ఇంటెస్టైన్ ఇన్ఫెక్షన్ అయ్యింది, క్యాన్సర్ వచ్చింది. అది కొంచెం లార్జ్ ఇంటెస్టైన్స్కి స్ప్రెడ్ అయ్యి క్యాన్సర్ వచ్చి చనిపోతారు. సో స్మాల్ ఇంటెస్టైన్లో ప్రాబ్లం ఉన్నా నీకు డైజెషన్ అవ్వదు, ఫుల్ మోషన్స్, సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ చాలా అవుతుంది. లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్న స్టూల్ సరిగా ఎక్స్క్రీట్ అవ్వలేదనుకోండి, బాడీలో అదంతా స్టోర్ అయిపోయి అది కూడా డేంజరే కదా. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆర్గన్స్ మన బాడీలో. డి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ వెస్టిజియల్ ఆర్గన్ ఇన్ హ్యూమన్ బాడీ? మానవునిలో ఉండే అవశేష అవయవాల సంఖ్య ఎంత అంటున్నారు. సో వెస్టిజియల్ ఆర్గాన్, అవశేష అవయవం అంటే ఏంటంటే ఇట్స్ లైక్ వన్ కైండ్ ఆఫ్ యూజ్లెస్ ఆర్గాన్, వేస్టేజ్ ఆర్గాన్ అనమాట. వెస్టిజియల్ అంటే వేస్ట్ అని అర్థం, అంటే ఉన్న ఒకటే లేకున్నా ఒకటే. ఓకే, అంటే దీని ఫంక్షనింగ్ ఏం ఉండదు, బాడీలో ఏం పని చేయదు అది. మరి ఎందుకు ఉంది అంటే అలా ఉన్నాయి అంతే కొన్ని. అది హ్యూమన్ ఎవాల్యుయేషన్, మానవుడు ఆది మానవుడి నుంచి వచ్చారన్నారు కదా, అప్పుడు వాళ్ళకు ప్రతిదీ యూజ్ చేసుకున్నారనుకోండి. తర్వాత హ్యూమన్ ఎవాల్యుయేషన్ జరిగేటప్పటికి
కొన్నిటిని వాడక వాటి వల్ల యూజ్ లేక అవి అలా తయారయ్యాయి అంతే. ఇప్పుడు అవి అవసరం లేకపోతే మనిషికి రావు కదా. ఒకప్పుడు మనుషులకు ఉండేవి. తర్వాత ఇప్పుడు మనం ఎలాగా ఒక పర్టికులర్ మిషన్ కానీ లైక్ ఒక ఫ్యాన్ ఆర్ మిక్సీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాడకుండా కొన్ని రోజులు అలా పెట్టేస్తే ఏమవుతుంది, రోజు వాడుతూ ఉంటే ఫంక్షనింగ్ ఉంటుంది, వాడకుండా అలా పెట్టేస్తే పని చేయవు. సో ఇవి కూడా అట్లా మనం సరిగా యూజ్ చేసుకోలేదు కాబట్టి అవి అలా వెస్టీజియల్గా మారిపోయాయి. మొత్తం ఎన్ని ఉన్నాయంటే అండి 180 ఉన్నాయండి, 108. ఓకే, సో చూడండి, ఇయర్ మజిల్స్ అంట, ఇయర్లో ఉన్న మజిల్ వెస్టీజియల్ అంట. ఈ ఇయర్ పిన్న ఇది కూడా వెస్టీజియలే. ఐబ్రోస్, సో హై ల్యాష్, టాన్సిల్స్ ఉంటాయి కదా అవి కూడా వెస్టీజియలే. థైమస్ గ్లాండ్ ఉంటుంది మనకు, అది కూడా వెస్టీజియలే. సో మేల్లో నిపిల్స్, ఫీమేల్లో కాదు, ఫీమేల్లో ఫీడింగ్ పర్పస్లో నిపిల్స్ కావాలి, మేల్స్లో ఉన్న నిపిల్స్ వెస్టేజే. బాడీ మీద ఉన్న హెయిర్ వెస్టేజ్ల ఆర్గానే, అపెండిక్స్ వెస్టేజియలే. విజ్డమ్ టీత్ అంటాం కదా, జ్ఞానదంతాలు, ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత ఈ విజ్డమ్ టీత్ వస్తాయి, అది కూడా వెస్టీజియలే. పీనల్ గ్లాండ్ అంట, బ్రెయిన్లో ఉన్న పీనల్ గ్లాండ్ కూడా వెస్టీజియల్. సో ఇట్లా మనకు సమ్ కైండ్ ఆఫ్ మొత్తం మనకు 180 ఉన్నాయంట, ఇవన్నీ కూడా వెస్టేజియల్ ఆర్గాన్. సో దట్స్ వై హ్యూమన్ బీయింగ్ వేర్ కాల్డ్ యాజ్ ల్యాబొరేటరీ ఆఫ్ వెస్టీజియల్ ఆర్గాన్ అని చెప్పొచ్చు. ఓకే, అవశేష అవయవాల ప్రదర్శనశాల లేదా ప్రయోగశాల అని కూడా మనం చెప్తూ ఉంటాం. ఓకే, సో 180 ఈజ్ ద రైట్ ఆన్సర్. 206 అనేది బోన్ నెంబర్ కదా, 639 మజిల్ నెంబర్, 108 కాదు 180 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వీఆర్ ఆల్సో కాల్డ్ బోనీ మజిల్స్? మానవుల్లో అస్థి కండరాలని వేటిని పేర్కొంటారు? బోనీ మజిల్ అంటే పేరులో బోనీ మజిల్, బోన్ దగ్గర ఉన్న మజిల్ని బోనీ మజిల్ అంటాం. తెలుగులో కూడా అస్థి కండరాలు అంటే ఏంటి, అస్థియాలజీ అంటే ఏంటి, స్టడీ ఆఫ్ బోన్ అస్థియాలజీ కదా, ఎముకనే అస్థి అంటాం. కండరాలు అంటే ఏంటంటే అస్థి దగ్గర, అంటే ఎముక దగ్గర ఉండే కండరాలను బోనీ మజిల్స్ అంటాం. ఆ ఎముక దగ్గర ఉండే కండరాలు ఎక్కడెక్కడ ఉంటాయి అంటే మన హ్యాండ్ మజిల్, లెగ్ మజిల్, అంటే మన బాడీలో మన కంట్రోల్లో ఉండి ఏవైతే పనిచేస్తాయో అవన్నిటిని మనం సో స్ట్రైటెడ్ మజిల్ లేదా బోనీ మజిల్ అంటాం. వాటినే మనం స్ట్రైటెడ్ మజిల్ అంటాం. అంటే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. స్ట్రైటెడ్ అంటే ఏం లేదండి, దట్ పర్టికులర్ బోన్ సో ఈజ్ ప్రిపేర్డ్ బై నంబర్ ఆఫ్ ఏంటంటే స్ట్రైట్ లైన్స్ అన్నమాట. అంటే మజిల్ మీద ఇట్లా స్ట్రైట్ లైన్స్ కనిపిస్తూ ఉంటాయి, దాన్నే మనం స్ట్రైటెడ్ మజిల్ అంటాం. మన కంట్రోల్లో ఉండి పని చేస్తాయి కాబట్టి వాలంటరీ మజిల్ అంటాం. బోన్కి అటాచ్ అయి ఉంటుంది కాబట్టి బోనీ మజిల్ అంటాం. బోన్ని మజిల్ని రెండింటిని అటాచ్ చేసే ఒక లిగమెంట్ ఏంటి, టెండాన్ కదా. సో ఇక్కడ మనకు బోన్ ఉంటుంది, రేడియస్ ఆల్నా బోన్, మజిల్ కూడా ఉంటుంది. ఆ బోన్కి మజిల్తో కలిపి ఉంచేది ఆ టెండాన్. ఇప్పుడు మజిల్ బోను కనెక్షన్ లేకపోతే, ఇప్పుడు మన హ్యాండ్ మూమెంట్ ఇవ్వాలంటే బోను మజిల్ రెండు మూమెంట్ ఉంటున్నాయంటే రెండు కనెక్షన్లో ఉన్నాయని అర్థం. లేకపోతే బోన్ ఒకవైపు మజిల్ ఒకవైపు వెళ్తూ ఉంటుంది, అది ఇంకా వేరే లెవెల్ ఉంటుంది కదా. కాబట్టి ఆప్షన్ ఏ స్ట్రైటెడ్ మజిల్ వీఆర్ కాల్డ్ యాజ్ బోనీ మజిల్ లేదా అస్థి కండరాలు. అట్ ది సేమ్ టైం వాలంటరీ మజిల్ అని కూడా చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నాన్ స్ట్రైటెడ్ మజిల్ అంటే దాన్ని మనం ఇన్వాలంటరీ మజిల్ అంటాం. మన స్టమక్లో మన కంట్రోల్లో లేనివన్నీ కూడా స్టమక్లో, ఇంటెస్టైన్లో, యూరినరీ బ్లాడర్లో ఉండేవన్నమాట. కార్డియాక్ అంటే హార్ట్లో ఉండేవి. ఓకే, ఇన్వాలంటరీ మజిల్ అన్నా కూడా నాన్ స్ట్రైటెడ్ మజిలే. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ మెటీరియల్ ఇన్ హ్యూమన్ బాడీ? మానవ దేహంలో అత్యంత దృఢమైన పదార్థం ఏది? గ్లైకోజన్, డెంటిన్, ఎనామిల్ అండ్ సెల్యులోజ్. సో గ్లైకోజన్ అనేది సో అది వన్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ కదండి. సో ఎక్స్ట్రా గ్లూకోజ్ అంతా కూడా గ్లైకోజన్గా కన్వర్ట్ అయ్యి లివర్లో స్టోర్ అయి ఉంటుంది. సో అది స్ట్రాంగ్ మెటీరియల్ అని చెప్పకూడదు, ఎందుకంటే అది వన్ కైండ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ కదా. సో స్ట్రాంగ్ అనే వర్డ్తో మనం దాన్ని డినామినేట్ చేయకూడదు. సో ఇది రాంగ్ ఆన్సర్. డెంటిన్ అంటున్నారు. సో డెంటిన్ అంటే ఏంటంటే డెంటిస్ట్, డెంటాలజీ, ఒడెంటాలజీ అంటే ఏంది? ఒడెంటాలజీ అంటే స్టడీ ఆఫ్ టీత్ కదా. మరి డెంటిన్ అనేది వన్ కైండ్ ఆఫ్ ప్రోటీన్. సో ఈ డెంటిన్ అనే మెటీరియల్ చేత మనకు టీత్ అన్నీ ప్రిపేర్ అయి ఉంటాయి కాబట్టి దాన్ని మనం డెంటిన్ అంటాం. అది స్ట్రాంగెస్ట్ అంటే సమ్వాట్ స్ట్రాంగెస్టే. ఇక ఆప్షన్ సి ఎనామిల్. ఎనామిల్ లేయర్ ఈజ్ వెరీ మోస్ట్ స్ట్రాంగెస్ట్ మెటీరియల్ ఇన్ అవర్ బాడీ. బోన్స్తో కంపేర్ చేస్తే కూడా ఎనామిల్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ అంట, బోన్ కంటే కూడా ఎక్కువ. అంటే పళ్ళు అంత ఈజీగా డ్యామేజ్ కావు. చాలా లైక్ డ్యామేజ్ అయ్యింది అంటే రెగ్యులర్గా ఫ్లోరిన్ ఎక్కువ ఉన్న వాటర్ తాగడం,
లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల చాలా రేర్, తక్కువ మందికి అవుతాయి, కానీ పళ్ళు అనేవి అంత ఈజీగా డ్యామేజ్ కావు. బికాస్ ఆఫ్ ఎనామిల్ అనే బాగా స్ట్రాంగెస్ట్ మెటీరియల్ టీత్ పైన ఉంటుంది. సో ఈ డయాగ్రామ్లో ఇది వచ్చేసి హెల్తీ టీత్, ఇది వచ్చి సమ్వాట్ ఎనామిల్ లేయర్ అనేది స్పాయిల్ అవుతుంది. చూడండి, చిన్న చిన్న హోల్స్ పడిపోయి కలర్ కూడా చేంజ్ అయిపోయి పళ్ళు కూడా వీక్ అయిపోతాయి. టూత్ డెకే అనే డిసీజ్ వస్తుంది, దంతక్షయం అంటాం. ఆ టూత్ ఎనామిల్ లేయర్ ఎప్పుడైతే స్పాయిల్ అవుతుందో బాగా గట్టిగా ఏదన్నా కొరకలేం, ప్లస్ కూల్ వాటర్ని తాగలేం, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, అంటే కూల్ ఏది తగిలినా కూడా జిల్లుమంటుంది కదా, అట్లా సిమ్టమ్ అనేది వస్తుందన్నమాట. సెల్యులోజ్ అనేది కూడా కార్బోహైడ్రేట్ సెల్యులోజ్. సో సెల్యులోజ్ అనేది మన బాడీలో అసలు డైజెషనే అవ్వదు. ఓకే, సో ఇది ఒక పాలిసాకరైడ్కి ఎగ్జాంపుల్. మన బాడీలో అంత ఈజీగా ఉండదు కాబట్టి ఎనామిల్ లేయర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్ అండి. గ్లైకోజన్ని సెల్యులోజ్ని కొంచెం ఆలోచిస్తే ఎలిమినేట్ చేసేస్తారు. అవి రెండు ఫుడ్ మెటీరియల్ కదా, డైజెషన్ అయిపోతాయి, వస్తుంది, డైజెషన్ అయితే పోతుంది. సో దానికి గట్టిది మెటీరియల్ మనకు స్ట్రాంగెస్ట్ మెటీరియల్ అన్నారు కాబట్టి ఎలిమినేట్ అవుతుంది. ఇక డెంటిన్ ఎనామిల్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే, సో డెంటిన్ అనేది ప్రోటీన్ అని తెలిస్తే ఎనామిల్ అనేది మనకు ఆబ్వియస్లీ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఐఎమ్ సారీ, కొంచెం హెవీగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను బికాస్ ఆఫ్ వాయిస్ సపోర్ట్ చేయట్లేదు. ఈ టాపిక్ గురించి సో మీకు ఏదైనా ఈ సెషన్లో మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మీరు చెప్తే కనుక నేను రిప్లై చేస్తాను. ఓకేనా?